శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారికి బుధవారము మే 7వ తారీఖున వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయడం మాత్రం సపోర్ట్ చేసి మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా మనందరికీ ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043375512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఈరోజు తులారాశి వారికి తులారాశి నుంచి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషమైన గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఈరోజు మీరు అనేక సమస్యలను పరిష్కరించుకోబోతున్నారు, మరియు అవన్నీ చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. సమయ షెడ్యూళ్ళు చాలా కష్టతరం అవుతాయి, మరియు మీరు చాలా నిరుత్సాహకంగా అనిపించవచ్చు. అదనంగా మీరు బహుశా కొన్ని పథకాల గురించి తెలుసుకుంటారు. అవి చాలా వరకు దూరంగా కనిపిస్తాయి. మీరు చిరిగిపోయినటువంటి అంటే చాలా విసుగ్గా అనిపిస్తుంటుంటారు. మీరు తర్వాత చింతించి ఏదైనా ఒక పని అయితే చేయబోతున్నారు. మీరు 2 చివరలో కొవ్వొత్తిని వెలిగిస్తున్నారు. మరి ఇప్పుడు అది మీ ఆరోగ్యంపై అనివార్యమైన ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. క్రమం తప్పకుండా ఆలస్యంగా రాత్రులు అలసిపోవడానికి దారితీస్తుంది. ఇది అజాగ్రత్తకు దారితీస్తుంది. ఇది మీ ఆరోగ్యము మరియు కెరీర్ రెండింటిపైన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపబోతుంది. మీరు మరింత వ్యవస్థీకృతంగా ఉండాలి, మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. తగినంత నిద్రపోవడము ఈరోజు ప్రాధాన్యత. ఈరోజు మీరు కుటుంబ సంబంధాల్లో ఎక్కువగా పాల్గొంటున్నందున ప్రేమ సంబంధాలు వెనుకబడిపోతాయి. మీ తల్లిదండ్రులు లేదా మీ పిల్లలు మీ సమయము మరియు శ్రద్ధను చాలా డిమాండ్ చేస్తారు. కానీ మీ పరిస్థితులు ఎదుర్కోవడంలో మీరు మీ భాగస్వామిని చేర్చుకుంటే మీరు అత్యంత అసమమైన ప్రదేశంలో కూడా ప్రేమను కనుగొంటారు. ఇది మీ సంబంధంపై కొత్త అంతర్దృష్టిని అందిస్తుంది. పరిశోధన విద్యార్థులు ఈరోజు చాలా శుభవార్తలు అయితే వింటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు కూడా అంచనాల కంటే మెరుగ్గా రాణిస్తారు. అయితే ఈరోజు సమయం చాలా కీలకం అవుతుంది. ఈ సంఘటనల ద్వారా వచ్చే అవకాశాన్ని వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలి, లేకుంటే మీరు ఆ అవకాశాన్ని కోల్పోయి ఉండవచ్చు. మీ కెరీర్ను భద్రపరచుకోవడానికి మీరు ధైర్యంగా అడుగు వేయాల్సి ఉంటుంది. మీరు కోరుకున్న వాటి కోసము సాధించడం కోసము వ్యక్తిగత సంబంధాలను వాడడము మీ శ్రీమతికి కోపం తెప్పిస్తుంది. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకొని మీకు తెలిసిన ఎవరి మీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే అవుతుంది. అనుకూలమైన ఫలితాల కోసము మీరు పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలా ఉండండి. ఈరోజు మీరు గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంటుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నప్పుడు లేనంత అద్భుతంగా ఈరోజు మీకు కనిపిస్తారు. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ అయితే అందుకోబోతున్నారు. రావి చెట్టుకు నీటిని అందించడము మరియు ప్రదర్శనలు చేయడము ముఖ్యంగా శనివారాల్లో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 1, సంపద 1, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 5, వృత్తి 3, వివాహాల జీవితం 5. మరి తులారాశి వారికి బుధవారం మే 7వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. తెలుసా అండి ఈరోజు తులారాశి వారికి జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. మరి కొంతమందికి తులారాశి వారు మన వీడియో షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.